వాణిదేవి గారు మీరు ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి అక్కడ. అరే ఇక్కడ రెస్పెక్ట్ చేయండి. కాదు రెస్పెక్ట్ చేయరా మీరు? అంటే ఒక కార్పొరేటర్లు చనిపోతే నో వాట్ ఇస్ దిస్? కార్పొరేటర్స్ కోసం మనం సంతాప సిగ్గు చేయటండి. ఇది నిజంగా ఒక హౌస్ కి ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. వాణిదేవి గారు మీరు మాట్లాడండి లాస్యా గురించి. థ్యాంక్ యూ మేయర్ గారు. మన శోచనీయాంశం ఏంటంటే ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఏరియా నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారు గెలిచిన కొన్ని రోజులలోనే పరమపదించడం జరిగింది. చాలా యంగ్ గర్ల్, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అలా పరమపదించడం చాలా విచారకరమైన విషయం. మనం అందరం 2 నిమిషాలు ఆమె గురించి మనం తలుచుకుందాము. వాళ్ళ నాన్నగారు చేసిన అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. సాయన్న గారి కూతురు తను. సాయన్న గారు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మహానుభావుడు. కంటోన్మెంట్ ఏరియా ఈ మాత్రం ఇట్లా ఉంది అని అంటే దానికి కారణం సాయన్న గారు అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా అసలు అకాల మరణమే చెందిండని చెప్పుకోవచ్చు. ఆయన ప్లేస్ లో మళ్ళీ నందిత రావడం అనేది చాలా గొప్ప విషయం. అయినా అంతే అందంగా, అంతే చక్కగా, అంతే కష్టంగా తను చాలా పాటుపడింది ఆ కాన్స్టిట్యున్సీ కోసం. నేను చాలాసార్లు చూసినాను ఎమ్మెల్యే గారితోనే. అమ్మాయి వెంటనే వచ్చి అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో నూక్ అండ్ కారెంట్స్ అన్నీ తెలుసు ఆ అమ్మాయికి. అక్కడున్న సాధక బాధకాలు కూడా బాగా తెలుసు. అట్లాంటి అమ్మాయి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం ఎంత గొప్ప, అకాల మరణం చెందడం చాలా విచారించదగ్గ విషయం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి గురించి. కానీ మనం ముందుగా ఒక్కసారి మనం అందరూ మౌనం పాటించాలని మీరు చెప్పాలని అందరికి సభ్యులందరికీ కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఎవరైనా మాట్లాడతారా? లాస్య గురించి ఎవరైనా లాస్యా గురించి మాట్లాడారు. ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు మాట్లాడుతా అంటే కూర్చోండి, మాట్లాడుతున్నారు. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా జిహెచ్ఎంసి బాధ్యతలు స్వీకరించిన మలపాల్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్లందరికీ, నాతో సహా మిగతా మిత్రులు కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, వాళ్ళందరికీ ఎట్లా బాస్ అది కూడా చెప్పొద్దా బాస్? అరే మీడియా మిత్రులకు చెప్పొద్దా? అది కూడా చెప్పొద్దా? అదేవిధంగా లాస్యా నందిత ఈ అరే అంటే వాళ్ళకు కూడా తప్పెట్లా బాస్? నాకు అర్థం కాదు. అదేవిధంగా ఈరోజు లాస్యా నందిత అకాల మరణం చేసిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో డి శ్రీనివాస్ గారు కూడా అకాల మరణం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ గద్దర్ కూడా చనిపోవడం జరిగింది. వాడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మశాంతి కూర్చాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.